కాలీఫ్లవర్తో మంచి రెసిపీ చూపిస్తాను, వచ్చేసేయండి. హాయ్ అండి అందరికి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా నేనైతే కాలీఫ్లవర్ మంచూరియా ట్రై చేస్తున్నాను, చూసేయండి. ముందుగా కాలీఫ్లవర్ని అయితే కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న దానిని వేరే బౌల్లో వేసేసి అందులో కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, అన్ని స్పైసెస్ కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అందులోనే కొంచెం కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేయాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని కాలీఫ్లవర్ కలుపుకున్నాం కదా, వాటిని అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసేయాలి. అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకున్న తర్వాత మంచూరియన్ కోసం ముందుగా ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసి అవి వేగిన తర్వాత కొంచెం డార్క్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అలాగే ఒక చిన్న బౌల్లో కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ని కూడా యాడ్ చేసి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లవర్ ముక్కలని కూడా అందులో వేసి బాగా టాస్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేస్తే మన ఎమ్మి కాలీఫ్లవర్ మంచూరియన్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ప్లేట్లో పెట్టేసి ఆనియన్స్తో సర్వ్ చేసి మా ఆయనకైతే ఇచ్చాను. ఆయన రియాక్షన్ చూడండి ఎలా ఉందో. ఆయన మా పిల్లలకు కానీ మా ఆయనకు కానీ ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మా ఛానల్ని లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.